భస్మాభిషేకం అని చేస్తారు, గుళ్లల్లోనూ చేస్తారు. ప్రత్యేకించి ఉజ్జయిని మహానగరంలో మహాకాళేశ్వర స్వామికి భస్మాభిషేకం చేస్తారు. ఆ దృశ్యం చూస్తే చాలా పుణ్యం అంటారు. ఏం భస్మమో తెలుసా? మామూలు విభూతి కాదండి. మహాకాళేశ్వరంలో ఆ క్షేత్రం ఎదురుగా శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ఆ రోజు ఉదయం పొద్దున్న 10 గంటల్లోగా తగలబెట్టినటువంటి బూడిదనే పట్టుకొస్తారు. నిన్నటి సాయంత్రం తాజా బూడిద, అప్పటికప్పుడు కాల్చిన శవం యొక్క బూడిద. ఆయన శివుడు భస్మం వేడిగా ఉండాలని చెప్తా ఆయన. ఎందుకని? ఎప్పటికైనా నువ్వు ఎంత సంపాదించినా సరే మిగిలేది బూడిద. నువ్వు ఎంత మందితో ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా సరే మిగిలేది బూడిద. నువ్వు ఎంత ఉన్నత పదవిని అధిరోహించినా సరే మిగిలేది బూడిద. ఆ బూడిదనే నేను ధరిస్తున్నా. గ్రహించు గ్రహించు. ఇది శివతత్వం, ఇది శివతత్వం.